ఈ తమ్ముడిని చూసి అందరూ బుద్ధి తెచ్చుకోవాలి. తమ్ముడు 10th క్లాస్ చదువుతున్నాడు. బట్ అయినా సరే ఇంట్లో హెల్ప్ చేద్దాం అనేసి బజార్కి వచ్చి దీపావళి సామాన్లు అమ్ముతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఏరియాని అడిగితే వేరే బజార్ లో వేరే దగ్గర వేరే సేల్ చేస్తున్నారంట. ఈ రోజు నేను దీపావళి సామాన్లు కొనడానికి గాజువాక్ అయితే వచ్చాను. పేరెంట్స్ ని డబ్బులు అడిగి బండి కొనమని ఫోన్లు కొనమని అడిగే వాళ్ళని చూసాం, కానీ వాళ్ళ కష్టం అర్థం చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇలా పని చేస్తూ చదువుకుంటున్న వాళ్ళంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ అండ్ వెరీ మచ్ రెస్పెక్ట్ కూడా. ఒక 5-6 సంవత్సరాల క్రితం నుండి మేము దీపావళి సామాన్లు కొనడం మానేసాము, కానీ ఈసారి మార్కెట్ చూద్దామని అలా వచ్చి ఒక 2 కాకరపూత డబ్బాలు అయితే కొన్నాను. కానీ చిన్నప్పుడు దివాళీ అంటే 1 వీక్ ముందే స్టార్ట్ అయిపోయి గన్నులు పట్టుకొని బాంబులు పట్టుకొని సేమ్ టపాస్కాయలు పట్టుకొని టపటపటప పేల్చేస్తూ ఉండేవాళ్ళం. నా పక్కన ఒక 2 చిన్న పిల్లలు వాళ్ళ నాన్నని తీసుకొచ్చి దగ్గరుండి కొనిపించుకుంటున్నారు. ఇది చూసినప్పుడు నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. మేము కూడా అట్లాగే చేసేవాళ్ళం. కాకపోతే మా దగ్గర అన్ని డబ్బులు ఉండేవి కాదు అప్పుడు ఎక్కువ బాంబులు కొనుక్కోవడానికి. కానీ ఉన్న వాటిలో ఆ ఇయర్ కి ఎంత కుదిరితే అంత మా డాడీ తెచ్చేవాళ్ళు. హ్యాపీగా మా అన్నయ్య నేను కాల్చేవాళ్ళం. కానీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఇన్ని డబ్బులు సంపాదించిన తర్వాత ఇప్పుడు బాంబులు కాల్చుదామన్నా కానీ ఎక్సైట్మెంట్ లేదు. తీరా నాకు తలనొప్పి వాంతూ వస్తుంది అనమాట. అసలు డబ్బులు కాలుస్తున్న ఫీలింగ్ తప్ప ఆ స్మోక్ ఆ ఫైర్ ఎందుకు వచ్చిన బాధరా బాబు అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ చిన్నపిల్లలు అయితే హ్యాపీగా ఈ టైంలోనే ఎంజాయ్ చేయండి. పెద్ద అయిన తర్వాత అస్సలు ఎంజాయ్ చేయలేరు. హ్యాపీ దివాళీ.